మేడం హాయ్. హాయ్ హాయ్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? శివాని జోషి. శివాని. కల్కి మూవీ వస్తుంది కదా ప్రభాస్ గారిది, ఎలా ఉండబోతుంది? బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటా. రీసెంట్ గా అందులో నుంచి బుజ్జి అన్న ప్రభాస్ అంటే చూస్తారు చాలా మంది. మీరు చూస్తారా? చూస్తా పక్కా. బుజ్జి అన్న ఒక టైటిల్ అయితే బయటకి అయితే వచ్చింది, ఒక క్యారెక్టర్, అది ఎలా ఉండబోతుంది? బానే ఉంది. ఇంతకు ముందు వాటికంటే బుజ్జి టీజర్ సూపర్ ఉంది. బాగుంది. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, కమలా సింగ్ గారు ముగ్గురు ఒకే స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కల్కి మూవీలో. ఎలా ఉంటది అనుకోవచ్చు? అనిపిస్తుంది ఏమో మరి. చాలా మంది ప్రభాస్ గారి డ్రెస్సింగ్ మీద కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా. ఆయన్నే కే డ్రెస్ వేసినా ఆయన డామినేట్ చేస్తారు వాటిని. ఓకే, ఆయన పర్సనాలిటీ డామినేట్ చేస్తారు. ఓకే, ఆ బుజ్జి అన్న క్యారెక్టర్ కి కీర్తి సురేష్ గారి వాయిస్ ఉంది, చాలా మంచిగా ఉంది. తనకు చాలా బాగా సెట్ అయింది. పక్కా బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఉంది ఉందని అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కల్కి నుంచి మీరు ఎటువంటి అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? చూస్తున్నా. నాకైతే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఎంట్రీ కోసం? ప్రభాస్, కమలా హాసన్, అమితాబ్ బచ్చన్. ప్రభాస్ చూసాం కాబట్టి వేరే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కొత్త టీజర్స్. అమితాబ్ బచ్చన్ లాంటిది. అమితాబ్ బచ్చన్ది కూడా ఒకటి వచ్చింది ఇంకా కొత్తది ఏదైనా. ఓకే మేడం, నెక్స్ట్ ప్రభాస్ గారు రేంజ్ ఎలా ఉండిపోతుంది కల్కి మూవీ నెక్స్ట్ తర్వాత? ఆయన ఆల్రెడీ ఐకాన్ స్టార్ కాబట్టి చెప్పలేం.